రవాణా రంగ డ్రైవర్లను కఠినంగా శిక్షించే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరు మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ 106(1) బిల్లుల విషయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో అభ్యంతరాలు తెలియజేసినా పట్టించుకోకుండా రాజ్యసభలో లోక్సభలో మెజారిటీ ఉన్నదనే మందబలంతో బిల్లును తీసుకువచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి పాషా, జిల్లా అధ్యక్షులు దాసరి పాండులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల గతంలో ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య పూర్తిగా పడిపోయిందని, ఫలితంగా ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారిందని, బస్సు ఉచిత ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు జీవన భృతి ఇవ్వాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కలెక్టరేట్ ముందు ధర్నాలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయా కృష్ణ, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఉమర్, దేవయ్య, జిల్లా సహాయ కార్యదర్శి గ్యార సురేష్, జిల్లా కోశాధికారి గొడ్డెట్టి యాదగిరి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, బత్తుల దాసు, పోతరాజు జహంగీర్, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కొనతం శ్రీనివాసరెడ్డి, మాండ్ర కోటయ్య స్వామి, జిల్లా నాయకులు చాట్ల నగేష్, గుండెబోయిన బలరాం, సత్తయ్య, రాజయ్య, యాదగిరి, లింగం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఇబ్బంది కలిగేటట్టుగా 2019 మోటార్ వాహన చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ మోటార్ వాహన చట్టం ద్వారా అనేక ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అది సరిపోదన్నట్టు కొత్తగా డిసెంబర్లో కొత్త సంవత్సరానికి ముందల కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా జరుపుకోవాలి. కానీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు మాత్రం సంతోషాన్ని మిగిల్చిన కేంద్ర ప్రభుత్వం ఏదో మీద పడిపోతున్నట్టు ట్రాన్స్పోర్ట్ కార్మికులను ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఇవాళ చట్టం తీసుకొచ్చినారు. భారత న్యాయ సంహిత చట్టం 106 క్లాస్ 2లో పెట్టింది ఏంటంటే 7 లక్షల జరిమానా, అదేవిధంగా 10 సంవత్సరాలు జైలు. ఎందుకు అనంటే దానికి పెట్టారు హిట్ అండ్ రన్ అనే పేరు, ముద్దు పేరు పెట్టారు. తినడానికి బాగానే ఉంది అంటే డ్రైవర్ బుద్ధి అక్కడ లేకపోతే, ఆయన బుద్ధి పారిపోతే ఆయన మీద ఈ చట్టం అమలు చేస్తామని చెప్తున్నారు. వినడానికి బాగుంది, కానీ దాని లోతుల్లోకి వెళితే ఇవాళ ఏ డ్రైవర్ కూడా యాక్సిడెంట్ కావాలని చెప్పినప్పుడు ఇప్పటివరకు చేసినట్టు లేదు. చేస్తే మర్డర్ చేస్తున్న దొంగలు ఉండొచ్చు తప్ప డ్రైవర్లు మాత్రం ఉద్దేశపూర్వకంగా గుర్తు తప్పదు. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఈ దేశ జీడిపిలో 7% ఆదాయాన్ని తెస్తున్నది రవాణా రంగం. అంటే ఈ కేంద్రానికి మొత్తం రూపాయి వస్తుందంటే దాంట్లో 7% పెద్ద స్థాయిలో ఆదాయాన్ని అందుతున్న రంగం ఈ రవాణా రంగం. కానీ ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీని బతికించే కుట్రలో పాలనగానే ఇవాళ డ్రైవర్లు బలిపశం చేస్తూ ఉంది ప్రభుత్వం. అందుకే ఇది ఖచ్చితంగా రద్దు చేయాల్సిన చట్టం. ఇవాళ 7 లక్షలు జోలు పెట్టుకొని ఏ డ్రైవర్గా తిరిగే పరిస్థితి లేదు. అది కట్టని పరిస్థితి. పైగా డబ్బులు కట్టకపోగా ఈ చట్టం వల్ల జరగబోయే ఇంకో ప్రమాదం ఏంటంటే, ఏదైనా రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగితే కాలో చెయ్యి ఉన్నాడు అనుకో, పక్క పొట్టి ఇద్దరికి యాక్సిడెంట్ చనిపోయింది అనుకో, వీడు చూస్తే చెప్తాడేమోనే ఆలోచనతోటి డ్రైవర్లలో నేరం పెరిగేటట్టుగా సాక్ష్యం లేకుండా అయిపోతుందని చెప్పి మళ్ళీ సాక్ష్యం లేకపోతే చెప్పేటోడు ఓడలేడు కదా, కాబట్టి బస్సు బయటపడతా అని చెప్పి మరొక నేరానికి డ్రైవర్లను పునరుద్ధరణ పద్ధతి తప్ప చట్టం ఈ నేరాలను కంట్రోల్ చేసేది కాదు. అందుకే ప్రభుత్వం తెచ్చిన సెక్షన్ 100కి వల్ల ఈ దేశ ప్రజలకు కానీ కార్మికులకు కానీ ఉపయోగపడదు. అందుకే దీన్ని రద్దు చేయాలని చెప్పి మనం సిఐటియుగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకటి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసింది. దాంట్లో కొన్ని వాగ్దానాల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. సంతోషం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉచిత బస్సుగా సౌకర్యం కల్పిస్తే ఎవరి కోపం ఏం లేదు, మంచిదే, ప్రజలకు ఉపయోగపడ్డది. కానీ ఇదే ఉపాధిగా బతుకుతున్న ఆటో కార్మికుల బతుకులు ఏం కావాలి, ఇదే ఉపాధిగా బతుకుతున్న క్యాబ్ కార్మికుల బతుకులు ఏం కావాలి. అందుకే ప్రభుత్వం